దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసి క్రియాయోగ మెడిటేషన్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము పతంజలి సూత్రాలు సమాధి పాదంలో 6వ భాగంలోకి వచ్చినాము. ఇప్పుడు 31వ సూత్రం చెప్పుకుంటున్నాము. సమాధి పాదంలో ధర్మనస్య అంగమేజయత్వం శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువః. అయితే ఇంకా యోగానికి అనేకమైన విఘ్నాలు పతంజలి మహర్షి చెప్తున్నాడు. దుఃఖము అంటే మనిషికి అనేకమైన ఇవి అన్ని చిత్త విక్షేపాలే. అది చిత్తానికి కలిగిన విక్షేపాలే. కొన్ని సుఖాన్ని కలిగించేటివి, కొన్ని దుఃఖాన్ని కలిగించేటి కర్మలు ఉంటాయి కదా. మనం కొన్ని తలుచుకుంటే అనేకమైన దుఃఖం కలుగుతాయి. మనము అనేకమైన దుఃఖాలు రావడము, కష్టాలు రావడము, బాధలు రావడము. చదివేవాడికే పరీక్షలు అండి. చదివిన వాడికి ఏ పరీక్షలు? ఉద్యోగం చేసేవాడికే ఒత్తిళ్ళు ఉంటాయి. ఉద్యోగం చేయడానికి ఏం ఒత్తిళ్ళు ఉంటాయి? అంతేనా? అట్లాగే చదివేవాడికే పరీక్ష, చదివని వాడికి ఏం పరీక్షలు ఉంటాయి? సాధన చేసేవాడికే పరీక్షలు. పూర్వం ఋషిమునులకు ఎన్ని పరీక్షలో. విశ్వామిత్రుడు ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ పైకి వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి. గొప్ప గొప్ప ఋషులకు విఘ్నాలు లేవా, కష్టాలు లేవా, బాధలు లేవా? ఎన్ని బాధలు! వాళ్ళ బాధలు మా సామాన్యులు ఏడ తట్టుకోగలుగుతారు? చిన్న కష్టాలకు విలువలు ఆడిపోతారు. కనుక అనేకమైన దుఃఖాలు రావడము, ఇక శరీరానికి రోగాలు, బాధలు, ఇవి ప్రకృతి పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా మనసు సహకరించక అనేకమైన దుఃఖాలు ఉంటాయి. వీటిని విచారణ చేత తీవ్రమైన ఎవరికైతే ఇప్పుడు నది జోరుగా పారుతుందండి, దానికి ఏది అడ్డున్నా తోసుకొని పోతుంది. అంతేనా కదండి? ఈ పిల్ల కాలువలే ఏదన్నా అడ్డుపడ్డదనుకో అక్కడే ఆగిపోతాయి. కనుక ఆ జోరుగా పారే నది లాకుండా ఇప్పుడు సముద్రం ఎప్పుడు పోయి కలుస్తానా అన్నట్టు జోరుగా పారుతుంటుంది. ఏది అడ్డంగా రాళ్ళనే తోసుకొని వెళ్తుంది. హిమాలయాల్లో గంగలో అయితే ఒకటి 500-600 కేజీల రాళ్ళను కూడా తోసుకొని పోతుంది. అది ఎత్తు నుంచి వస్తుంటే. నది యొక్క లక్ష్యము సముద్రము. అంత తీవ్రంగా వచ్చినప్పుడు ఇవన్నీ ఏ విఘ్నాలు ఆగవు. నువ్వు తీవ్ర వైరాగ్యము, తీవ్ర నిష్ఠ కలిగినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ నిన్నేవి ఇబ్బంది పెట్టవు. కనుక ఈ విధంగా అయితే దుఃఖము దౌర్మనస్య అంగమేజయత్వము శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువః. అయితే ఇక్కడ అనేకమైన దుఃఖాలు వస్తుంటాయి. ఇక దౌర్మన్యము అంటే విపరీత కోరికలు, అలాగే మనసు నిలవకపోవట దౌర్మనంత్యము. అయితే అంగమేజయత్వము అంటారు. అంగాలంటే శరీరంలోని అవయవాలు. అంగమేజయనత్వం అంటే ఈ విధంగా శరీరంలో కంపన రావడము. కొంతమంది ఏంటంటే ధ్యానంలో కూర్చున్న వరకు ఉట్టిగానే ఈ మెడ ఊపుతారు, శరీరం ఊపుతారు, ఇట్లా వస్తారు, అట్లా ఊగిపోతారు, గోడకు వాలిపోతారు, ఇక్కడ ముందుకు వంగిపోతారు, ఈ పక్క కుడివైపు ఈ పక్క వాలడం. ఇది అన్ని విఘ్నాలు అని చెప్తున్నారు. వాళ్ళేమో యాక్టివేట్ అయిపోయింది, ఓహో వస్తున్నాయి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇవి యోగ విఘ్నాలు అంటున్నారు. బాడీ మైండ్ కంట్రోలే ధ్యానము. మీరు 6వ అధ్యాయంలో భగవద్గీతలో కూడా చూడండి, ఎక్కడ మనసు నిలపాలి, ఎట్లా ధ్యానం చేయాలి, ఎట్లా కూర్చోవాలి, ప్రతి ఒక్కటి ఏమి తినాలి, ఏమి తినొద్దు అన్ని కూడా పూసగుచ్చినట్టు 6వ అధ్యాయంలో మొత్తం కృష్ణ పరమాత్మ చెప్పిండు. శాస్త్ర ప్రకారం వెళ్ళాలి, ఇష్టానుసారంగా చేయొద్దు. ఆఫ్ మైండ్ వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకొని ఆఫ్ మైండ్ వాళ్ళలాగా చెడిపోవద్దు. మీరందరూ తరించాలని వాత్సల్యంతో చెప్తున్న మాటలు. మీరేమి శత్రువులు కారు మాకు, మీరు నా ఆత్మ కంటే వేరు కాదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది, ఋషులు ఎట్లా సాధన చేశారు, మనం ఏ మార్గంలో వెళ్తున్నాం. మనకు నిజంగా తరించాలని కోరిక ఉంటే ఋషులు చెప్పినట్టు పాటించి ఋషులు చెప్పినట్టు చేస్తే తరిస్తాం కదా. ఎందుకు జీవితాన్ని వృధా చేసుకోవాలి, సమయాన్ని వృధా చేసుకోవాలి, మళ్ళీ జన్మలు పొందాలి. పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడు, మళ్ళీ వాళ్ళకి జన్మ ఉంటుంది అంటున్నాడు. ప్రకృతి లయలు అంటే నేను నిద్రపోతేనే నేను సమాధి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ 20 జన్మలు ఎత్తాలని అంటున్నాడు. అలాగే ప్రకృతి లయలు అంటున్నాడు వాళ్ళని. అలాగే ఇంకా రకరకాల పేర్లు పెట్టి ఆయన వాళ్ళని చెప్తున్నాడు. ఈ కళలు కానీ వాళ్ళని, నిద్రలోకి వెళ్ళిపోయే వాళ్ళని, ఇంకా రకరకాలుగా ఈ శరీరాన్ని వంకే వాళ్ళని. ఇక్కడ ఏమి వచ్చింది, పాయింట్ వచ్చినందుకే చెప్తున్నాం ఇక్కడ. అట్లా ఈ విధాన్ని ఇవన్నీ అనేకమైన శరీరానికి కానీ మనసు కానీ దుఃఖాలు, సమస్యలు వస్తుంటాయి. ఈ చదివేవాడికే పరీక్ష కదా, చదివిన వాళ్ళకి ఏం పరీక్ష ఉంటుంది? దౌర్మనస్య అంటే మనసు నిలపకపోవడము, విపరీతమైన కోరికలు పుట్టడము, అంటే ఈ సాధనకు విఘ్నాలు కలిగించే కోరికలు పుట్టడం, మనసు నిలవకపోవడము సాధనలో.
అంగమేజయత్వము అంటే శరీరంలో వణకడవు, కంపనలు రావడము, ఇట్లా తల ఊపుతారు, కొంతమంది ఇట్లా అంటారు, ఈ పక్క ఆ పక్క వాలిపోతుంటారు, వంగి కూర్చోవడం, ఇవన్నీ కూడా అంగమేజయత్వంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా ఇవి ప్రయత్నం చేత వాటిని కంట్రోల్ చేసుకోవాలంటాడు. ఇంకోటి అనుకోకుండానే శ్వాస ప్రశ్వాస అంటే అనుకోకుండానే శ్వాస ప్రశ్వాసాలు జరుగుతాయి. మన ప్రమేయం లేకుండానే అవి జరుగుతుంటాయి. అంటే మనం తీసుకోక ముందే అది జరిగిపోతుంటుంది. ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నారు, శ్వాస ప్రశ్వాసాలు అస్తవ్యస్తంగా జరగొద్దు. ప్రాణాయామం చేసేటప్పుడు మనం తీసుకున్నప్పుడే తీసుకోవాలి, కుంభకం ఉండాలన్నంత సేపు ఉండాలి, వదలాలన్నప్పుడే వదలాలి. దానికి ఒక ప్రాసెస్ నిష్పత్తి ప్రకారం చేయాలన్నమాట. అప్పుడు శ్వాస ప్రశ్వాసాలు ఇష్టానుకూలంగా జరిగినాయి అనుకోండి, అక్కడ చక్కగా ప్రాణాయామం జరగదనమాట. కనుక ఈ యోగమునకి, ఈ ధ్యాన యోగమునకి ఇంకా కనుక ఈ అనుకోకుండానే శ్వాస ప్రశ్వాసాలు అస్తవ్యస్తంగా జరుగుతాయి. కనుక ఈ 5 చిత్త విక్షేపాలు అంటున్నారు. దుఃఖము, అనేకమైన దుఃఖాలు కానీ, ధర్మనశ్యము, అంగమేజయత్వము, శ్వాస ప్రశ్వాసలు, ఇవన్నీ చిత్త విక్షేపాలు అంటున్నారు. కనుక ఈ వాటిని ప్రయత్నం చేత, శ్రద్ధాపూర్వకంగా, తీవ్రమైన వైరాగ్యం చేత, శ్రద్ధ చేత, సాధన చేత ఇవన్నీ తొలగించుకోవాలి. ఇక 32వ సూత్రంలో తత్ప్రతిషేధార్థ మేక తత్వాభ్యాస, తత్ప్రతిషేధార్థ మేక తత్వాభ్యాస. అయితే ఈ యొక్క మనము నిరంతరము ఈ అన్ని విఘ్నాలను పోగొట్టుకోవడం కోసము ఇప్పుడు ఇంతవరకు ఈ యొక్క మనకు చిత్తానికి 5 విక్షేపాలు చెప్పిండ్రు కదా. ఈ 5 విక్షేపాలని కానీ ఈ విఘ్నాన్ని పోగొట్టుకోవడానికి ఇక నానాటిది నానా విధాల రూపాలని, నానా రూపాల నామాలని కాకుండా ఏకతా ధ్యానంతో తొలగించుకోవద్దు అంటారు. అనేకతా ధ్యానము చేయొద్దు. ఇక్కడ ఏకతా ధ్యానంతో ఈ చిత్త విక్షేపాలని తొలగించుకొనవచ్చును అంటున్నారు. అదేంటంటే అవరోధములను, చిత్త విక్షేపాలను అధిగమించుట కొరకు ఏకతత్వమగు పరమాత్మను ఉపాసించవలేను, ధ్యానించవలేను. ఇక్కడ ఏకతాతత్వము, ఆత్మతత్వమునే పరమాత్మము తస్యవాచక ప్రణవ అన్నారు కదా. ఆ ప్రణవ రూప భగవంతుడు ఒక్కడే, ఇంకా 190 మంది దేవతలు లేరని ఏకతా ధ్యానం చేయాలంటున్నారు. ఇక్కడ అనేకమైంది కాకుండా ఏకతా ధ్యానంతో మనం ఆ చిత్త విక్షేపాలని తొలగించుకొనవచ్చును అని పతంజలి మహర్షి చెప్తున్నారు. ఇక తర్వాత కూడా సాధకుడు ఇంకొక ఉపాయం చెప్తున్నాడు. ఈ అన్ని విఘ్నాలను తొలగించుకోవాలి, మన చిత్తము ప్రసన్నం చెందాలి. మొదలు చిత్తము సాటిస్ఫాక్షన్ కావాలి. ఇప్పుడు ఉదాహరణకు భౌతికమే కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పటి సంధి కానీ పెంచారు, ఇది చేశారు, 25 సంవత్సరాల దాకా చదివించారు తల్లిదండ్రులు. ఒక అమ్మాయికి ఆమె పేరు మీద 100 కోట్ల ఆస్తి పెట్టారు, చదువులు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఒక్కడిలో ప్రేమలో పడిపోయి తండ్రిని కాదనుకొని ఏదో తలలో వెంటక ఊసిపోయింది అన్నట్టు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. చూడండి, కులము, మతము, గోత్రము, సూత్రం అన్ని వదిలిపెట్టి. అదే ఒక పిచ్చి. అర్థమైంది కదా. అంత మరి ఆ విధంగా అంత ప్రియుడు, అంత ఇష్టమైన తర్వాత ఇవన్నీ ఒట్టిగా అనిపిస్తాయి, నిస్వార్థం అనిపిస్తుంది, ఇదంతా ఒట్టిదే అనిపిస్తుంది ఆమెకి. చూడండి, అట్లాగే నీకు పరమాత్మనే సర్వస్వం అనుకున్న తర్వాత ఇవన్నీ ఒట్టివి కావా? సమస్తము త్యాగం చేసేసి కులము, గోత్రము, నామము, సూత్రము, ఆస్తులు, పాస్తులు వదిలిపెట్టేసి బీదవాడైనా సరే, ఎంతో మంది మీరు చెప్తే నమ్మరు, డ్రైవర్ని 5,000 నౌకరి డ్రైవర్ని కోటీశ్వర్ల కూతురులు ఎంతో మంది చేసుకున్నారు వెళ్ళిపోయి, తండ్రిని, ఆస్తుని, కులం, గోత్రం వదిలిపెట్టేసి. అలాగే మహాకోటీశ్వరుడైన వాళ్ళు మామూలు ఒక అమ్మాయిని కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ తీవ్రంగా ఇష్టమైనప్పుడు మామూలు ముక్తి కాంత, అది మామూలు కాంత కోసమే అన్ని వదిలిపోతే మరి ముక్తి కాంతకై సమస్తాన్ని త్యాగం చేసి వెళ్ళండి. బుద్ధుడిలాగా ముక్తి కాంతకై, మహావీరుడిలాగా, ఇంకా గొప్ప గొప్ప మహాత్యాగులు, మహా యోగులు, సుఖయోగిలాగా ముక్తి కాంతకై వెళ్ళారు. నాకేదొద్దు, భగవంతుడు కావాలని. అలాగే ఆత్మారాముని కోసం వెళ్ళండి, దేహరాముని కోసం ఎందుకు వెళ్తారు? సమస్తము త్యాగం చేసి వెళ్తున్నారు కదా, కులము, మతము, గోత్రం అని. ఆత్మారామునికై వెళ్ళండి, సమస్తము త్యాగం చేసి వెళ్ళండి. స్త్రీమూర్తులు ఆత్మారాముడికై ధ్యానం చేయండి. ఆ మీరాబాయి చూడండి, మహారాణి, నాకు దేవాది దేవుడైన కృష్ణుడే కావాలి, నాకు ఇంకేది వద్దని, ఆ రాణి వాసం కూడా నాకు వద్దని వెళ్ళి నేను కృష్ణుని కోసం ఆడతాను, పాడుతాను, ధ్యానం చేస్తాను, నేను మనుషుల కోసం కాదు అంటది. ఆమె కుటీరం, ఆమె రాణివాసంలో కూడా ఎప్పుడు కృష్ణుని కోసం నాట్యం చేసేది, పాటలు పాడేది, బ్రహ్మానందం తన్మయత్వంలో రోజు కృష్ణుని దర్శించేది. ఆ తీవ్రత పెరిగే కొద్దీ ఇల్లు వదిలిపెట్టేసి అరణ్యంలో ఎవరైనా గుర్తుపడతారని ముళ్ళు, కంప చెట్లు ఉండే అరణ్యంలో వెళ్ళిపోయి బృందావనంలో వచ్చేసి
సాధువుల సాంగత్యంలో సజ్జన సాంగత్యం చేస్తూ మహాయోగిని అనిపించుకొని సజీవ సమాధి అయింది. కృష్ణుల్లో ఐక్యం అవుతున్నానని టైం చెప్పేసి కృష్ణుల్లో ఐక్యం అయింది. అంత యొక్క గొప్ప మహాపరమ భక్తురాలు కనుక మనకు భగవంతుడే ఇష్టమైతే ఇవన్నీ ఇది మనకు అవన్నీ అవగావాలి పువ్వగావాలని గొంతు నిండా కోరికలు పెట్టుకొని మనము మనసు నిలుస్తలేదు ఇక్కడ అక్కడ అని అంటున్నాం. తీవ్ర సంవేగాత్ అంటున్నాడు. తీవ్రమైన సంవేగంతో తీవ్రమైన ఇచ్చే కోరికతోటి సాధన చేస్తే ఎందుకు? ఇది కాదు. నువ్వు ఉద్యోగం కోసం ఎంత రాత్రి పగలు కళ్ళు కాయలు కాసిన దాకా చదివినవు, కష్టపడ్డావు, ఇంటర్వ్యూలు తిరిగినా ఉద్యోగం దొరికించుకున్నావు. ఉట్టిగానే రాలే కదా. ఒక మహాసంపన్నుడు అయిన అంటే ఇట్టిగా సంపన్నుడు అని ఊరికే కూర్చుంటాడా? అతను రోజుకు 16 గంటలు 15 గంటలు కష్టపడుతుంటాడు. అంటే సంపాదించుకోవడానికి కష్టపడ్డాడు, దాన్ని నిలబెట్టుకోనికి కూడా మళ్ళీ కష్టపడుతూనే ఉంటున్నాడు. అంత కష్టపడ్డదికే ఆ స్థితిలోకి వచ్చారు. కనుక సోమరులకు ఎచ్చటం మోసం లేదంటాడు మలయాళ స్వామి. కైలాసం పోతే శివుడు ఇయ్యడు, వైకుంఠం పోతే విష్ణువు ఇయ్యడు. సోహం పరులకే ముక్తి అరచేతిలో ఉంది, కానీ సోమరులకు కాదు. సోమరు ఏం చేస్తాడు? ఏడైనా నిండా తిని పడుకుంటాడు. ఇంకా దాంతో ముక్తి వస్తుందా? సోహం పరులకి నేనెవరిని, కోహం కోహం కోహం, నేను ఎవరిని అంటే సోహం సోహం, నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అని దర్శనం చేసుకుంటాడు. కనుక ఈ విధంగా అందుకనే ఇంకా మనం చిత్తం ప్రసన్నం ఉంటే ఇంకా మన మనసు ఏది కోరదు. ఆ చిత్తం ప్రసన్నం లేకనే, చిత్తము శాంతి నొందకనే, ఇంకా అగ్నిలో కట్టెలేసినట్టే భోగాలు ఎన్ని అనుభవించినా ఇంకా పెరగడమే. కనుక ఆ చిత్తము శాంతి లేకనే, చిత్తంలో ఆనంద ప్రసన్నత లేకనే ఎప్పుడు ఎవరన్నా ఉన్నప్పుడు పల్లెగిలిస్తాం. బాగున్నారా? బాగున్నాం. కానీ మళ్ళీ వెళ్ళంటే ఏమి బాగున్నామయ్యా, నాకుండే సమస్యలు చెప్పుకుంటే అని అంటాం. అంటే అంత నాటనే. అట్లా కాకుండా చిత్తము ప్రసన్నత ఉండాలి. ఎప్పుడు మనము భావముఖములో ప్రసన్నంగా ఉన్నదనుకో మన చిత్తం ఇంకేమి కోరదు. పరమాత్మలోని నిజమైన ఆనందము పొందాలి. ఋషులకు వైరాగ్యం ఉన్నది కాబట్టి పరమాత్మలోని ధ్యానంలోనే ఆనందం పొందారు. కనుక ఇంకొక 4 ఉపాయాలు చెప్తున్నాడు మనకు పతంజలి మహర్షి. ఏం చెప్తున్నాడంటే 33వ సూత్రంలో ఈ 4 తోటి చిత్తము ప్రసన్నంగా ఉంటుంది అంటున్నాడు. ఈ 4 టెక్నిక్లతోటి. 1 మైత్రి కరుణ ముదితో ఉపేక్షానాం సుఖ దుఃఖ పుణ్య విషయానాం భావన చిత్త ప్రసాదనం. చిత్త ప్రసాదనం అంటే చిత్తం ప్రసన్నం నందుతుంది. దేని చేత? మైత్రి. ఎవరితోటి మైత్రి ఉండాలి? దుష్టుల చేత కాదు, నీతో సమానుల యందు, నీతో సమాన గుణముల యందు. అదేమన్నా స్నేహం కూడా చూసి చేయాలయ్యా అంటారు కదా. సమాన గుణం లేకపోతే కష్టాలు వస్తాయి అంటారు కదా. పెళ్లి కూడా చూసి చేసుకోవాలయ్యా అంటారు కదా. గయ్యాలని చేసుకుంటే మనకు అన్ని కష్టాలే. లేకపోతే ఏదో ఒక డ్రంకర్ని ఒక తిరుగుబోతుని చేసుకుంటే మనకు ఇంకా అమ్మాయికి అన్ని కష్టాలే. కనుక సమాన గుణాలు చూసి ఇది చేసుకోవాలి. కులం కలుస్తుందా, ఉద్యోగం బాగుందా, బాగా సంపాదిస్తున్నాడా, ఈ రెండే చూస్తారు తప్ప ఆ గుణాలు కలుస్తున్నాయా, వాడి వ్యక్తి క్యారెక్టర్ మంచిదా అనేది చూడరు ఈ కాలంలో. కనుక ఇక్కడ కూడా మనము మన చిత్తము ప్రసన్నంగా ఉండాలి. సుఖంగా శాంతిగా జీవించనికే కదా ప్రపంచంలో చదివినా, ఉద్యోగం చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా హాయిగా ఉండనికనే కదా. మరి ఇక దానికి కొన్ని నియమాలు ఉంటాయి. హాయిగా ఉండాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని తొలగించుకోవాలి, కొన్ని కలిగించుకోవాలి. కనుక ఇప్పుడు నిన్నటి నీళ్లు పట్టాలంటే కుండలో నిన్నటి నీళ్ళని కడిగి చల్లి కొత్త నీళ్లు పడతామా, లేకపోతే అందులో మురికి పాత నీళ్ళని మళ్ళీ కొత్త నీళ్లు పోస్తామా? కొన్ని సంస్కారాలని తొలగించుకొని మళ్ళీ కొత్తగా మంచి చెడు సంస్కారాలు తొలగించుకొని మంచి సంస్కారాలని కలిగించుకోవాలి. కనుక మైత్రి సమానుల యందును మైత్రి కలిగి ఉండాలి. మైత్రి అంటే స్నేహం చేయాలి. మనతో సమాన గుణముల యందు, మనతో సమాన గుణములు కలిగిన వాళ్ళ యందు స్నేహం చేయాలి. ఇక కరుణ ఎవరి యందు చూపెట్టాలి? దుష్టుని యందు కరుణ చూస్తే ఉండగాడి గొంతు కోసి పడేస్తాడు. అట్లా కాదు. కరుణ దయ ఎక్కడ? దుఃఖంలో ఉన్న వాళ్ళ యందు, అది కష్టాల్లో ఉన్న వాళ్ళ యందు నువ్వు సాయం చేతనైతే సాయం చేయి, లేదంటే కూడా అయ్యో పరమేశ్వర వీళ్ళ దుఃఖము పోగొట్టు అని జాలి పొందు, ఒక కన్నిటి బొట్టు కార్చు. అట్లా నీ దయా దాక్షిణ్యం పెంచుకోవాలి. దీన్ని కైండ్నెస్ అంటారు. బాగా పెంచుకోవాలి. దాన్ని దయా దాక్షిణ్యం పెంచుకోవాలి. పెంచుకుంటే చక్కగా మనము ఆ యొక్క సాధకుడు హృదయం స్పందించిపోతుంటుంది. కనుక దానితోటి కూడా దయా దాక్షిణ్యాన్ని పెంచుకోవాలి. దుఃఖంలో ఉన్న వాళ్ళ యందు దయ కలిగి ఉండాలి. అలాగే ముదిత ఉపేక్షానాం. అయితే ముదితం ఎవరి దగ్గర ఉండాలి? మహా గొప్ప ఋషుల చరిత్ర చదివినప్పుడు ఆనందపడాలి. ఓహో ఆ పావనమైన జీవిత చరిత్ర, ఆ మహానుభావుని ఎంతటి వైరాగ్యం నాకు రాకపాయనే, అయ్యో ఆ ఎంత గొప్ప ఋషి, ఎంత త్యాగం ఉంది, ఎంత యోగం ఉంది, ఎంత బ్రహ్మజ్ఞాని, ఆ మత్సర్యం నొందొద్దు. అక్కడ ఆనందం పొందాలి. వాళ్ళని చరితాన్ని పావనం చేయాలి, వాళ్ళని పొగుడాలి, వాళ్ళని ఋషులని ఇది చేయాలి. మనలో ఇగో నశిస్తుంది కనుక వాళ్ళకి దండ ప్రణామం చేయాలి. చక్కగా ఆ విధంగా వాళ్ళని ఆ గొప్ప వాళ్ళ చరిత్ర చూసినప్పుడు, ఆ మహనీయుల ఋషుల చరిత్ర చూసినప్పుడు మనము ముదితము పొందాలి, ఆనందం పొందాలి. కనుక తర్వాత ఉపేక్షానాం, ఇక దుష్టుల యందు ఉపేక్ష కలిగి ఉండాలి.
అంటే ఉంటారు కదా, దుర్జనుల యందు ఉపేక్ష కలిగి ఉండాలి. పాము కదా, పాము పాము నీవు నేను ఒకటే ఆత్మని జేబులు వేసుకుంటాను రా, తేలు తేలు అని జేబులు వేసుకుంటే ఏమవుతుంది? కుడుతుంది. కనుక ఆ విధంగా మనం ఏం ఉండాలంటే, ఈ విధంగా బురదలో రాయేస్తే ముఖం మీదకు పడుతుంది. కనుక దుష్టుల యందు ఉదాసీనంగా ఉండాలి అని చెప్తున్నారు. దీనితోటి చిత్త ప్రసాదం అవుతుంది, చిత్తము ప్రసన్నం అందుతుంది. కనుక ఇక అయితే సుఖం దుఃఖము పుణ్య పుణ్య విషయానం భావన చిత్త ప్రసాదనం. అయితే సుఖము దుఃఖము, అయితే పుణ్యంతో సుఖము, పాపం చేత దుఃఖము. సుఖ దుఃఖము పుణ్యము. పుణ్యము అపుణ్యం అంటే, అపుణ్యం అంటే పాపం అని, అంటే పుణ్య అపుణ్యం అంటే సుఖము దుఃఖము పుణ్యము అపుణ్యము. ఈ రెండింటిని యందు విషయానం, ఈ రెండు విషయాలలో విషయానం భావన చిత్త ప్రసాదనం. అయితే వీటిని ఈ రెండింటిని అన్నిటిని మనము సమానంగా తీసుకోవడము, అన్నిటిని సమానంగా తీసుకోవడం వలన కూడా చిత్త ప్రసాదనం, చిత్తం ప్రసన్నంగా ఉంటుంది. చిత్తం ఎప్పుడైతే ప్రసన్నంగా ఉండడానికే ఉపాయం చెప్తున్నాడు. చిత్తం ప్రసన్నంగా ఉంటే మన మనసు ఏమి కోరదు, ఇంకా కూర్చున్న దగ్గరనే ధ్యానావస్థ కలుగుతుందని పతంజలి మహర్షి యొక్క ఆశయం అనమాట. ఇక ఈ విధంగా మనము చక్కగా పతంజలి సూత్రాన్ని విచారించి తెలుసుకోవడమే కాకుండా నిరంతరము వాటి విచారించి పతంజలి మహర్షి చెప్పిన టెక్నిక్స్ ని ఉపాయాలని నిత్య జీవితంలో సాధనలను మనం అన్వయించుకున్నప్పుడే లాభం. లేకపోతే గాడిదకు గండపు చెక్కలు బరువే అవుతుంది. ఎందుకంటే అది బూడిదలో పొరలాడుతుంది. ఆ గంధాన్ని మనుషులు ఒంటికి పూసుకుంటారు. కనుక ఆ విధంగా కాకుండా మనం ఆ శాస్త్రం లేకపోతే ఎన్ని శాస్త్రాలు చదివింది బరువే అవుతుంది. అది నిత్య జీవితంలో మనం అన్వయించుకొని దాన్ని ఆచరించుకొని దాన్ని మనం ఇది చేస్తేనే లాభం పొందుతాం. అయితే మనం విన్నది చదివింది తెలుసుకున్నది కూడా ఎంతో లాభం పొందుతాం. మనము దాన్ని అన్వయించుకొని లాభం పొందాలి ఈ శాస్త్రం వలన, ఈ ఉపాయాల చేత. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం